రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహంలా, వైకాపా టీడీపీ పార్టీలు రాహుకేతువులుగా దాపురించాయి. రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ మూడు పార్టీలకు, అటు బీజేపీకి కానీ, ఇటు వైకాపాకి కానీ, ఇటు టీడీపీకి కానీ ఏమాత్రం లేవు. ఈ మూడు పార్టీలు వెనుకబడ్డ రాయలసీమకు తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేశాయి. చెప్పుకుంటూ పోతే అనేక అన్యాయాలు. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అయితే ఒక రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు రెండు కళ లాంటివి. ఈ రెండింటిలో ఒకటి రాయలసీమలో ఉండాలని శ్రీబాగ్ ఒప్పందం చెప్తా ఉంది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికార పార్టీగా, వైకాపా పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడే ఈ రెండు కూడా, అటు రాజధాని, ఇటు హైకోర్టు రెండింటిలో ఒకటి కూడా రాయలసీమకు రాకుండా పోయాయి. ఇది ఒక శాశ్వతమైనటువంటి ద్రోహం రాయలసీమకు, ఈ మూడు పార్టీలు కలిసి. ఇక రెండవది ప్రత్యేక హోదా. ఇది రాష్ట్రానికంతా వర్తించినప్పటికీ ప్రధానంగా వెనుకబడ్డ ప్రాంతాలైన రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటాయి. ప్రత్యేక హోదా అమలై ఉంటే ఈ పాటికి రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, ఓవరాల్గా నవ్యాంధ్ర కానీ స్వర్ణాంధ్ర అయిండేది. 2047 వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ మూడు పార్టీల కారణంగా ప్రత్యేక హోదా అమలు కాలేదు. ఇక మూడవది, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా లేదా ఒరిస్సాలోని కేబీకే తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రము రాష్ట్రంలో రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఇవ్వాలి. అవి ఇచ్చింటే ఈ పాటికి రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. అది ఇవ్వలేదు ఈ మూడు పార్టీల కారణంగా. దాని తర్వాత విభజన చట్టంలో 17వ షెడ్యూల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము కడప జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలి. 11.5 సంవత్సరాలైంది, అతీగతి లేదు. 2008-9 రైల్వే బడ్జెట్లో రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేసి మొదటి ఫేజ్లో కడప నుండి పెళ్లిమర్రి వరకు లైన్ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఈ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు స్టాప్ అయిపోయినాయి. ఆ విధంగా రాయలసీమకు అన్యాయం చేయడం జరిగింది. ఇక రాయలసీమలోని ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు తెలుగుగంగ, గాలేరు నగిరి, అంద్రినివా. ఈ ప్రాజెక్టులు నిధుల కొరత కారణంగా ఈ 11 సంవత్సరాలుగా నత్తనడక సాగుతూ ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సందంగా ఉండిపోయినాయి. ఆ విధంగా సాగునీటి రంగానికి అన్యాయం చేయడం జరిగింది. ఒక చిన్న ప్రాజెక్టు అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్, రాజంపేట నియోజకవర్గంలో, దీని నిర్వహణ లోపం కారణంగా 2021లో మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. అటు జగన్ ప్రభుత్వం కానీ, ఇటు కూటమి ప్రభుత్వం కానీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విభజన చట్టంలో సెక్షన్ 85 ప్రకారంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. కృష్ణానది మీద మెయిన్ ప్రాజెక్టులన్నీ రాయలసీమలో ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ఏర్పాటు చేయాలి. 11.5 సంవత్సరాలైంది, ఇంకా తెలంగాణలోనే ఉంది కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం. ఒకవైపు కర్ణాటక ఆల్మట్టి ఎత్తును పెంచుతూ ఉంది, మరొక వైపు ఎగువ రాష్ట్రమైన తెలంగాణ అనుమతులు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి, 30 టీఎంసీలతో బ్రిండి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తూ ఉంది. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడంలా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దీనికి 2020 అక్టోబర్ 29న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. మరి ఆ స్టే వెకేట్ చేయాల్సిన బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ఆ ప్రయత్నమే చేయలేదు. జగన్ ప్రభుత్వం 4 ఏళ్ళ అధికారంలో ఉండే ఆ ప్రభుత్వం చేయలేదు. కూటమి ప్రభుత్వం 20 నెలలుగా అధికారం నుండి వీళ్ళు ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ విధంగా అనేక విధాలుగా రాయలసీమకు అటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు వైకాపా పార్టీలు తీవ్రమైనటువంటి అన్యాయము, ద్రోహము, మోసం చేశాయి. కాబట్టి ఆ 3 పార్టీలకు రాయలసీమ అనే పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు.